బతికే ఉందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు ఈ మాట అంటా ఉన్నాను అంటే, ఇవాళ ఒకటి మంచిగా చూడండి ప్రజలారా, ఈ ఫోటో మంచిగా చూడండి. జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్. ఈ పేర్లు మీ పిల్లలకు కానీ ఇంకా మీ చుట్టాలకు కానీ పొరపాటున కూడా పెట్టుకోకండి. ఎందుకు పెట్టుకోకుండా అంటున్నాను అంటే, హిట్లర్ పేరు చనిపోయిన తర్వాత అసలు ఇంకా జర్మన్ లో హిట్లర్ పేరు పెట్టుకోలేదు. అట్లాగే ఇగో ఈయన పేరు కూడా పెట్టుకోవద్దు అనమాట. ఎందుకు ఈ మాట అంటా ఉన్నాను అంటే, ఈ కేసు చూడండి ప్రజలారా, చాలా బాధాకరమైన పరిస్థితి అనమాట ఈ కేసు. నాట్ ఎ పబ్లిక్ సర్వెంట్, హియర్ ఇస్ మై ఢిల్లీ హైకోర్ట్ గ్రాంటెడ్ బెయిల్ టు కుల్దీప్ సింగ్ సెంగార్ ఇన్ ఉన్నావ్ రేప్ కేసు. ఈయననే కుల్దీప్ సెంగార్ 4 సార్లు బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ అట్లా ఉన్నాడు అనమాట. 4 సార్లు బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే అయినా. అయితే ఈ ఉన్న కేసులో అదేంటంటే, ఈయన దగ్గరికి ఒక 17-year-old ఒక ఫీమేల్ వచ్చింది. 17-year-old ఫీమేల్ ఎవరో ఎంప్లాయ్మెంట్ కావాలని చెప్పి తీసుకొస్తే, ఆ అమ్మాయిని ఇంకా ఆ మానాన్ని భంగం చేసేసి ఈ వ్యక్తి చేసిన తర్వాత ఆమె ఇంకా అసలు చాలా ఇబ్బంది పెట్టిన తర్వాత ఆ కేసు ఫైల్ చేసిపోతే అక్కడ కుదరలేదు. అక్కడ కుదరకుండా ఏమైంది అంటే, దాన్ని ముఖ్యమంత్రి ఆఫీస్ ముందు, ఇంటి ముందు ఆమె నిబంధించుకొని చచ్చిపోయింది. చచ్చిపోతే అప్పుడు కానీ సిబిఐ దీన్ని కేసును టేకప్ చేయలేదు, ఆడికెళ్ళి ముందుకు జరగలేదు. అయితే ఈ కేసు ఇంకా పూర్వపరాలు ఇంకా ముందుకెళ్ళి చూద్దాము అని అనుకుంటే మీకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా చెప్తాను నేను. ఇందులో ఏంటంటే, ఈ వ్యక్తి అంటే ఈ చనిపోయిన ఈ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ ఆయనను కూడా చంపేసిండ్రు. ఎవరు? పోలీసులు చంపేశారు. వ్యవస్థనే చంపేసింది. ఎందుకు అంటే, ఒక తప్పుడు కేసులో పోలీస్ స్టేషన్ తీసుకుపోతే ఆయన అక్కడ కొంత హింసలు పెట్టి కొడితే ఆయన హాస్పిటల్ చనిపోయింది. సరే, ఇది ఇక్కడ దాకా అయిపోలేదు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఏంటంటే, ఇక్కడ ఈ అమ్మాయి ఉంది కదా, ఈ 17 ఏళ్ల అమ్మాయి, మైనర్ అన్నమాట. ఈ మైనర్ బాలికని ఇంకా ఏమైంది అంటే, వీళ్ళ లాయరు ఇంకా వీళ్ళ చుట్టాలు అనమాట, ఇద్దరు ఆంటీలు ఇంకా వాళ్ళ చుట్టాలు లాయర్ అట్లా వెళ్తూ ఉంటే, కుల్దీప్ సింగ్ సెంగర్ ఆయన దగ్గర వాళ్ళ వెళ్తున్న కార్ని గుద్దేస్తే ఆన్ ద స్పాట్ ఇద్దరు చనిపోయారు. ఆంటీలు ఉంటారు, వాళ్ళ చుట్టాల బంధువులు, వాళ్ళిద్దరు చనిపోయినారు. ఇంకా మిగతా ఒకరికి బాగా దెబ్బ తాకినాయి సీరియస్ గా. లాయర్ కూడా బాగా దెబ్బతింది. లాయర్ కూడా బాగా లెవెల్లో దెబ్బ తాకింది. అంత దారుణం జరిగింది. ఇంతమందికి ఇప్పుడు నాన్న చనిపోయిండు, కుటుంబీకులు చనిపోయిండు, అమ్మాయి చనిపోయింది, ఇంకా మిగతా వాళ్ళకు సీరియస్ గా దెబ్బలు తాకినాయి, లాయర్ కు ఇంత దెబ్బలు తాకినాయి. ఇట్లాంటి కేసులా దీన్ని సిబిఐకి తీసుకపోతే అక్కడ ట్రయల్ కోర్టు ఆయనకు శిక్ష వేసింది. ఏం బేసిస్ పైన శిక్ష వేసిందో ఆలోచించండి ఒకసారి. పబ్లిక్ సర్వెంట్. ఇది చూడండి ప్రజలారా, డూ నాట్ ఫర్గెట్ దిస్ వర్డ్. నాట్ ఎ పబ్లిక్ సర్వెంట్. వాజ్ అ పబ్లిక్ సర్వెంట్ బిఫోర్, నౌ హీఈస్ నో మోర్ అ పబ్లిక్ సర్వెంట్ అనమాట. అంటే ఇంతకంటే ముందు ఎమ్మెల్యే ఉంటాడు కదా, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే స్థాయిలో లేడు కాబట్టి, ఆయన ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఈయన ఇప్పుడు ఓకే, మామూలుకి ఎంత ఉంటుందో అంతే ఉంటది అంటే ఒక మాట. అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి, కారకుడైన వ్యక్తి, ఆ అమ్మాయిని ఏకంగా పోలీస్ స్టేషన్ కు కూడా కనీసం అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి కూడా లేని సిచ్యువేషన్ లో ఉన్న చిన్న కుటుంబీకులు వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి కేసును ఫైల్ చేయడానికి కుదరని ఉంటే వాళ్ళని తీసుకుపోయి ఆయనని వాళ్ళ పాస్కో కేసు కింద 7 సంవత్సరాల కంటే ఎక్కువ అవసరం లేదని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఆయనకి ఏం తీర్పిచ్చిందంటే, ఇంతకంటే ముందు ట్రయల్ కోర్టు లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. అంటే జీవిత కాలానికి ఇంప్రిజన్మెంట్ ఇస్తే ఢిల్లీ హైకోర్టు దాన్ని ఆ ఇంప్రిజన్మెంట్ ను కట్ చేసి ఇవాళనే బెయిల్ కూడా ఆయనకు ఇచ్చేసింది అనమాట. అంటే ఇప్పుడు ఇట్లా బెయిల్ వచ్చేసిన తర్వాత ఏమైందంటే, ఇక్కడ ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళ చుట్టాలు, వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఢిల్లీ గేట్ దగ్గర పోయి ధర్నా చేసిండ్రు. ఏమని ధర్నా చేసిండ్రు? ఆయన బయటకు వచ్చేస్తే మా లైఫ్ కి బాగా పెట్టుంది అని ధర్నా చేస్తే, మళ్ళీ వాళ్ళని తీసుకుపోయి జైలు పెట్టారు. వాళ్ళ నాన్నని చంపేసిండ్రు, వాళ్ళ కుటుంబీకులను చంపేసిండ్రు, ఆయన తరఫున వాదించే లాయర్లు విపరీతంగా ట్రమటైజ్ చేసేసిండ్రు, వాళ్ళ కుటుంబీకులు కూడా అదే యాక్సిడెంట్లలో బాగా ట్రమటైజ్ చేసేసిండ్రు. ఇవన్నీ ఇప్పుడు తీసుకుపోయి వాళ్ళని మళ్ళీ జైలు పెడతారు. అంటే ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ప్రజలందరికీ, మనము ఎంత కరప్ట్ ఉన్నామో తెలుసా? ఈ న్యాయ వ్యవస్థ ఎంత కరప్ట్ ఉందో తెలుసా? అసలు ఇక ఈ న్యాయ వ్యవస్థలో ఎవరికైనా న్యాయం జరుగుతుందా అంటే నాకైతే డౌట్. దీనికి అసలు కోర్టు ఎంత దరిద్రంగా మాట్లాడింది అంటే, అసలు ఇంత దరిద్రంగా మాట్లాడినా నా నోట్లకి ఆ మాటలు కూడా రావడానికి ఇబ్బంది అవుతుంది నాకు. చూపిస్తాను చూడండి ప్రజలారా. హైకోర్టు హెల్డ్ సింగర్ కెనాట్ బి కేటగరైజ్డ్ as a public servant under section of the POSCO Act or section 376B. దీని ప్రకారం మేము చేయడానికి రాదు అని చెప్పింది. ఇక దీనికి ఇట్లా మానభంగం చేస్తే అట్లా, అట్లా మానభంగం చేస్తే ఇట్లా అని చెప్పి ఇక దీంట్లో విపరీతమైన కథలు అసలు తీసుకొని వచ్చి మాట్లాడితే అవి చెప్పడానికి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సారీ, నేను చెప్పలేకపోతున్నాను. అంటే ఇట్లా చేస్తే ఇట్లా, అట్లా చేస్తే అట్లా అనే టైప్ లో తీసుకొచ్చి చేసింది అనమాట. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఒకటే, ఇది ఉట్టి రేపే జరిగిందా ఇక్కడ?
అంటే ఇక్కడ మర్డర్లు అనేటివి చూడరా వీళ్ళు? మర్డర్లు ఏ బేసిస్ లో అయినాయి, ఎందుకు అయినాయి అని చెప్పి చూడరా? ఎఫ్ఐఆర్లు బుక్ చేసుకోవడానికి కూడా కుదరలేదు అనేది చూడరా? ఈ మర్డర్లు వాళ్ళ నాన్నదైంది ఒకే పోలీస్ స్టేషన్ లో, అది వాళ్ళ ఒక ఇద్దరు ఆంటీ వాళ్ళు చుట్టాలది వాళ్ళిద్దరు ఆంటీలదైంది. విపరీతంగా యాక్సిడెంట్ లో ట్రామటైజ్ అయిన లాయర్ ఉన్నాడు, ఇంకా మిగతా బంధువులు ఉన్నారు. అంటే ఇవన్నీ మర్చిపోయినరా? తర్వాత వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎఫ్ఐఆర్ కూడా లాడ్జ్ చేయడానికి కుదరలేదు, అది మర్చిపోయినరా? అంటే ఇక్కడ చూడండి ప్రజలారా, ఈ ఇద్దరు జడ్జిలు అంటే ఇవన్నీ మర్చిపోయినరా, కావాలని మర్చిపోయినరా అని చెప్తే, ఢిల్లీ హైకోర్టులో మీ అందరు గుర్తే ఉండుంటది, జస్టిస్ యశ్వంత్ వర్మ వీళ్ళింట్లో నోట్ల కట్టలు 15 కోట్లు 20 కోట్లు మనకి ఎన్ని కోట్లు మనకు తెలియదు, కానీ నోట్ల కట్టలు, కాలిపోయిన నోట్ల కట్టలు దొరికినాయి. ఇదే ఢిల్లీ హైకోర్టు. వీళ్ళిద్దరు కూడా ఢిల్లీ హైకోర్టులో జడ్జిలు అనమాట వీళ్ళిద్దరు. సో అయితే ఇప్పుడు దీనికి రిలీజ్ చేయడానికి రీజన్ ఏమి అని చెప్తున్నంటే, ఈ ఆల్రెడీ 7 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష అనుభవించింది కాబట్టి ఇది సరిపోతుంది అని చెప్పి వీళ్ళుగా తీర్మానం చేసేసి ఇచ్చేసిండు ఆయనకి. ఇంతకంటే ఎక్కువ ఆల్రెడీ స్పెండ్ చేసింది జైల్లో కాబట్టి. అంటే మిగతా అన్నిటిని కనీసం నోటిఫై చేయకుండా తీసుకొని బయటికి వదిలితే ఆ ఉన్మాది, ఆ రాక్షసుడు, అసలు ప్రజల్లో కనీసం అసలు నివసించలేని ఒక జీవి, అది అట్లాంటి జీవిని రిలీజ్ చేస్తే ఏం కావాలి, మనుషులు ఏమం కావాలి, మిగతా వాళ్ళ కుటుంబీకులు ఏం కావాలి, సమాజానికి వీళ్ళు జ్యుడిషియరీ అంటే ఇప్పుడు కోర్టు ఏమి అసలు ఆన్సర్ ఇద్దాం అనుకుంటుంది, ఏం చెప్దాం అనుకుంటుంది కోర్టు, నాకు అర్థం కాదు. వీళ్ళ కోర్టును చూస్తే నాకే సిగ్గనిపిస్తుంది వీళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ కు. నిజంగా చెప్తారు, వీళ్ళు నా మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పెడతారో దట్స్ ఓకే, కానీ నాకైతే సిగ్గనిపిస్తుంది. ప్రజలారా, మీ అందరినీ కూడా నేను ఒకటే వేడుకుంటున్నా, దయచేసి డబ్బుల కోసం ఓట్లు అమ్ముకోకండి. ఎవరైనా అమ్ముకున్న వాళ్ళు ఉంటే అది తప్పురా అని చెప్పండి. లేకుంటే ఇట్లాంటి సైతాన్గాలు తయారవుతారు, ఇట్లాంటి కొలీజియన్ సిస్టమ్ తయారవుతుంది. ఇందులో ఒకటే మాట చెప్తాను నేను, ఇవాళ మనందరం మనుషులే, మనందరికి కూడా పిల్లలు ఉంటారు, కుటుంబీకులు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు, మనకి ఎవరో ఒకరు, రైట్? ఇది మన కుటుంబీకులకు, మన పిల్లలకు అట్లా జరిగింటే మనం అట్నే ఇస్తామా? మరి ఇదే కోర్టు ఇప్పుడు ఇదే సుబ్రహ్మణ్య ప్రసాద్ తర్వాత హరీష్ కి, వాళ్ళిద్దరికి కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబీకులకు జరిగితే ఇట్లాంటి జడ్జిమెంటే ఇస్తారా? అంటే వాళ్ళకైతే ఒక లెక్క, ఇంకో వాళ్ళకైతే ఇంకో లెక్కన. ప్రజలారా ఆలోచించండి, ఇట్లాంటి జ్యుడిషియరీ ఉన్నంత కాలం న్యాయ వ్యవస్థ నిలబడదు, మిగతా అన్ని సిస్టమ్స్ ఫెయిల్ అవుతాయి. ఇంకొంచెం కిందికెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు సరే, ఇది అంటే వీళ్ళు ఇది ఇక్కడ ఈ స్టోరీ అయింది. ఒక్కటి కిందికి వచ్చి చూపిస్తాను. ఈయన సోనం వాంగ్చుక్, ఒక గాంధీవాద్. లదాఖ్ కోసం ఆయన విపరీతమైన ప్రయత్నాలు చేసిండు. మన మిలిటరీ వాళ్ళకు ఎన్నో, అంటే ఇప్పుడు కోల్డ్ ఏజ్ స్టోర్స్ కట్టిండు, ఇంకా అక్కడ ఉమెన్ కి వాటర్ డ్రింకింగ్ కోసం కొన్ని చేసిండు, స్కూల్స్ కట్టిండు, ఇట్లా చాలా చేసిండు సోనం వాంగ్చుక్. అయితే జెన్సీ అనే ఒక టాపిక్ తీసుకొచ్చి మాట్లాడినందుకు అక్కడ గొడవ జరిగింది. అసలు ఈయన చేసిన వేరే వాళ్ళు చేసినో తెలియదు, కానీ ఈయనని తీసుకుపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 90 రోజులు అవుతుంది, ఇప్పుడు అంటే 3 నెలలు అవుతుంది, తీసుకుపోయి జైల్లో పెట్టేసిండు. ఈయనకు మాత్రం ఇంకో బెయిల్ ఇచ్చేసారు. అంటే ఈయనకు జైలు, ఒక గాంధీవాదికి జైలు, ఒక రేపిస్ట్ కి ఏమో బెయిల్. ఇది సరే, ఇది ఇక్కడనే అయిపోయిందా అంటే ప్రజలారా, మీరు ఇది ఇక్కడనే అయిపోలేదు, కొంచెం కిందికి వచ్చి చూపిస్తాయి చూడండి. ఇగో ఈయనే ఆసారం బాబు. ఈ ఆసారం బాబు అంటాడు అయితే ఇక ఈ రోజు బయటనే ఉంటాడు. ఈడు ఎట్లాంటి రేపిస్టో, మరి కోర్టులు ఎందుకు ఇస్తావు ఇట్లాంటి బెయిల్లు, నాకైతే తెలియదు. ఇగో రామ్ రహీం, వీడు కూడా ఎలక్షన్లు వచ్చినాయంటేనే వీడు బయటకు వస్తాడు, ఎలక్షన్లు వచ్చినట్టు వీడు బయటకు వస్తాడు. ఎందుకంటే ఆ హర్యానా, ఆ పంజాబ్, ఆ ఏరియాలో ఇక వీనికి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆ దరిద్రుడికి. ఓకే, ఇక ఇప్పుడు వీడు కూడా తయారైపోయాడు, రైట్? ఇక ఇప్పుడు ఇంకా కొంచెం కిందికి వచ్చి చూస్తాను. ఇక్కడ మనం సోనం వాంగ్చుక్ గారు ఉన్నారు. ఓకే, ఆయన సోనం వాంగ్చుక్, ఆయన అసలు గాంధీవాది, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. అండ్ ఒకప్పుడు ఇప్పుడు ఈయన చూసే 3 Idiots సినిమా తీసిరారు. ఈయన పేరు ఉమర్ ఖాలిద్. ఉమర్ ఖాలిద్ 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. అయితే ఈయన మీద అలిగేషన్స్ ఉన్నాయి, ఈయన దేశద్రోహానికి పాల్పడ్డాడు అన్నట్టు. సరే, నేను ఒకటే మాట చెప్తాను, ఆయన దేశద్రోహానికి పాల్పడలేదో నాకు తెలియదు, కోర్టులో కూడా దాన్ని ప్రూవ్ చేయలేదు ఇప్పటిదాకా. మరి ప్రూవ్ చేయనప్పుడు 5 ఏళ్ళు బెయిల్ ఇవ్వకుండా జైల్లో అట్లాంటి వాళ్ళని పెట్టి ఇట్లాంటి విపరీతమైన రాక్షసుని బయటికి తోలితే అసలు మరి ఏమని చెప్పుకోవాలి? ఆయన నిజంగా తప్పు చేసినట్టయితే ఉమర్ ఖాలిద్ జైల్లో పెట్టండి, తప్పేం లేదు, ప్రూవ్ చేసి జైల్లో పెట్టండి, అది తప్పు, అది చేసారు, నువ్వు దేశానికి అన్యాయం చేసిన వాటి చెప్పొచ్చు. కానీ వీడు మొత్తం కుటుంబాన్ని మొత్తం నాశనం, కాలరాష్ట్రం తీసుకొచ్చి మళ్ళీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ని సెంటెన్స్ ను మళ్ళా మన క్వాష్ చేసేసి వెళ్ళిపోతుంది. తర్వాత నేను చెప్పడం కాదు ప్రజలారా, ఇంకా కొంచెం మంది రాసుకొచ్చారు నెటిజన్స్ రాసుకొచ్చారు అనమాట. నేను చూడండి, 15 ఏళ్ళ అమ్మాయిని చంపేసింది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకునే ఈ కేసులన్నీ కూడాను ఇదంతా ఇప్పుడు కాదు. 17 ఏళ్ళ అమ్మాయి పోలీసు అటెంప్ట్ చేయలేదు, ఇగో సెల్ఫ్ ఇన్వల్యూషన్ చేసుకుంది, వీళ్ళ కుటుంబీకులకి ఇట్లయింది, హైకోర్టు ఇట్లా చేసింది, ఇవన్నీ ఉంది. ఇగో చూడండి, వీళ్ళు ఏంటంటే ఇండియా గేట్ దగ్గర ధర్నా చేస్తే, ఒక
ఓకే, వీళ్ళని తీసుకుపోయి జైలు పోలీసులు జైల్లో పెట్టేసి రైట్. ఇది ఇక్కడ అయిపోలేదు, ఇంకా కొంచెం కిందకి వచ్చి చూపిస్తాను ప్రజలారా, మనకు కొంత తెలియాలి. ఇగో ఈయన రాసుకొచ్చింది హిమాంశు ప్రకాష్ మేధా. ఈయన ఏం చెప్తున్నట్టే రియల్ ఫేస్ ఆఫ్ జ్యుడిషియరీ, ఇది నిజమైన దొంగ ముఖం అంటే ఫేస్ ఆఫ్ జ్యుడిషియరీ అంటే ఇది ఒక దొంగ ముఖం. అన్డౌటెడ్లీ ఇండియన్ జడ్జెస్ లాయర్స్ వల్నరబుల్ ఫర్ బ్రైబ్స్ అండ్ బెనిఫిట్స్. లాయర్లు జడ్జిలు విపరీతం డబ్బు తింటారని చెప్పి ఈయన రాసుకుంటూ వచ్చేసి తర్వాత ఇక చాలా మంది ఇట్లా రాసింది ఈడియస్ జడ్జిమెంట్స్, ఈనియస్ యాక్చువల్లీ స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉంటుంది. ఈనియస్ అంటే చాలా బ్యాడ్ జడ్జిమెంట్ అనమాట. ఇక బ్లాక్ డిఫరెంట్ జ్యుడిషియరీ ఇట్లా జనాలు రాసుకుంటూ వచ్చారు, ఇంకా చాలా రాసుకొచ్చారు. ఇంకా నేను కొంచెం ఎందుకు వచ్చి చూస్తాను. ఇప్పుడు దాకా చెప్పినవి కూడా ఇవే కేసులు, ఈయనది కూడా అదే కేసు. ఇంకా కొంతమంది ఇవన్నీ రాసుకొని వచ్చారు ప్రజలారా. సో వాట్ ఇట్ ఈస్. ఇట్లాంటి ఇంకొక సిచ్యువేషన్ లో ఇంకో అమ్మాయి ఈ టాపిక్ మనం ఇప్పుడు మాట్లాడితే ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి దీన్ని ఇక్కడ ఆపేస్తాను నేను. బట్ షో యూ వన్ ఆర్ టూ అదర్ థింగ్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈయన చాలా మంచిగా వచ్చింది, మోహన్ అనే అతను ఈయన చాలా మంచిగా రాసుకొచ్చింది. ద లాస్ ఈస్ ఇన్నసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. అంటే చట్టం ఏం చెప్తుందంటే ఎవరన్నా ఆయన ప్రూవ్ కానంత వరకు ఈజ్ నాట్ రాంగ్ అన్నట్టు, అంటే ఆయన తప్పు చేసినట్టు కాదు, ఆయన ముద్దాయి కాదు అని. అయితే ఇక్కడ ఏంటంటే బట్ వాట్ డు వి కాల్ కన్విక్టెడ్ అంటిల్ కన్వీనియంట్లీ రిలీజ్డ్. అంటే ఇప్పుడు నీ టైం వచ్చేంత వరకు ఓకే, నిన్ను ఇప్పుడు కన్విక్ట్ అయిన వ్యక్తి అంటే జైలు శిక్ష పడ్డ వ్యక్తి కొంచెం టైం దొరికేంత వరకు అంటే రిలీజ్ అయ్యేంత టైం దొరికేంత వరకు మరి వీళ్ళని ఏమంటారు, ఇట్లాంటి చట్టాన్ని ఏమంటారు చెప్పి ఆయన రాసుకొచ్చాను, చాలా మంచిగా రాసుకొచ్చాను. ఇగో ఈమె షీఈ్ ద సిస్టర్ ఫర్ ఉన్న రేప్ కేసు ఉంది కదా ఆ అమ్మాయి, వాళ్ళ అక్కడ ఈమె వాళ్ళ నాన్నని చంపేసిండ్రు, వాళ్ళ అంకుల్ని చంపేసిండ్రు. ఓకే, ఇంకా మిగతా వాళ్ళను ఫాల్స్ కేసులలో ఇట్లా చేసేసిండ్రు, ఇవన్నీ చేసేసిండ్రు. మరి ఇప్పుడు మా జీవితం ఏంటి అని చెప్పి ఈమె ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ప్రజలారా, నా వంతు ప్రయత్నంగా నేనైతే ఇది చేసినాను, మీ వంతు ప్రయత్నంగా మీరు కూడా చేయండి అని చెప్పి వీడియో చూసి కమెంట్ చేయడమో లేదంటే ఏదో ఒకటి చేయండి. ఎందుకంటే ఇట్లాంటి అరాచకాన్ని మనం స్త్రీల్ని కాపాడుకోలేకపోతే మా ఒక ఆడబిడ్డకు కనుక ఈ మాత్రం బేసిక్ న్యాయం చేయలేకపోతే ఈ వ్యవస్థలు ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు చెప్పండి. కనీసం బేసిక్ గా మనం ఇంత జరిగిన తర్వాత అంత కోర్టు వండికి ఇచ్చిన తర్వాత కూడా మనం అట్లాంటి అమ్మాయికి గౌరవం ఇవ్వలేకపోతే నా ఉద్దేశంలో ఇది మాత్రం దేశానికి మంచిది కాదు.